ప్రభుత్వం చేస్తుంటే శిక్ష అధికారులకు వేయమన్నట్టుంది ఆంధ్రజ్యోతి వైఖరి. ఏంటయ్యా అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకుముందే ఆంధ్రజ్యోతి రాసుకొచ్చేది ఏదైతే జగన్ సర్కారు ఉట్టి బియ్యం వేస్తుంది, కందిపప్పు కానీ పంచదార కానీ చింతపండు ఇట్లాంటివి ఇవ్వట్లేదు అన్నట్టు. అలాగే అప్పట్లో చంద్రబాబు గారు హామీ ఇచ్చింది కూడా మేము వచ్చాక అన్నీ ఇస్తామన్నారు. అట్లాగే సివిల్ సప్లైస్ మంత్రి నాదేళ్ల అయ్యారు, ఆయన కూడా రాగానే మేము కందిపప్పు ఇస్తాం అని చెప్పారు, నడుస్తుంది. తీరా చూస్తే ఇప్పుడు అవి ఏమి ఇవ్వట్లేదు. ఈ 2 నెలలు అయిపోయింది, 3వ నెల ఇప్పుడు రేపు సెప్టెంబర్కి కూడా ఓన్లీ బియ్యం మాత్రమే ఇవ్వబోతున్నారు. దీనికి కారణం ఏంటంటే అధికారులలో కదలికేది అంటూ కథ రాసుకొచ్చింది. అసలు పాయింట్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే కందిపప్పు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది, డబ్బులు ఇస్తే పంచదార ఇస్తుంది, డబ్బులు ఇస్తే చింతపండు ఇస్తారు. ఇదివరకడికి మళ్ళీ లేదు మీరు ముందు తీసేసుకోండి తర్వాత మాకు ఇవ్వండి అన్నటువంటి విధంగా. ఎందుకంటే మనం డీలర్ల దగ్గర కూడా ఏం చెప్తున్నాం, ముందు డబ్బులు అడ్వాన్స్ కట్టి తీసుకుపోమంటున్నాను. వాళ్ళ దగ్గర ఈ అమ్ముడు పోని వెరైటీస్ని వాళ్ళు పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే విత్తు ముందా చెట్టు ముందా గుడ్డు ముందా కోడి ముందా తరహాలో ఏది ముందు అన్నది పక్కన పెడితే సెప్టెంబర్లో కూడా బియ్యము మాత్రమే అందచేయబడును అన్నటువంటిది జ్యోతి చెప్తున్నటువంటి ఆన్సర్.